అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఒకటి చూద్దాం. అదేంటంటే హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీరు ఇందులో చూపించిన టిప్స్ సీక్రెట్ మసాలాతో చేస్తే యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లో మీ ఇంట్లోనే తయారైపోతుంది. ఇక్కడ నేను చూపించబోయేది పక్కా ముస్లిం స్టైల్. మీరు ఫాలో అయ్యి టేస్ట్ చేసి అప్పుడు నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఇలాంటి మరికొన్ని నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వంటలోకి వెళ్ళిపోదామా? అన్ని మసాలాలతో పాటుగా బాస్మతి బియ్యం 1/2 కేజీ, మటన్ 1/2 కేజీ తీసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగిన 1/2 కేజీ మటన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు తగినంత సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిరపకాయ పేస్ట్ వేయాలి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేయాలి. అందులోనే దంచుకున్న యాలక్కాయల పొడి 1 టీ స్పూన్ వేయాలి. అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేయాలి. లవంగాలు 10, జాపత్రి 1 పెద్ద ముక్క, దాన్ని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్రష్ చేసుకున్న దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, అందులోనే 1 చిటికెడు కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. బాగా ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదు, అలా అయితే తీపిగా అయిపోతుంది బిర్యానీ. తర్వాత ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పాల మీగడ 4 టేబుల్ స్పూన్లు వేయాలి. పాలు బాగా కాచి ఫ్రిడ్జ్లో పెడితే పైన కట్టిన మీగడ ఇది 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను, ఇంట్లో తయారు చేసుకున్నది. అలాగే ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు వేయాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడాను, దాన్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం. ఘాటుగా ఉన్న కారాన్ని వేస్తే బిర్యానీ ఘాటుగా స్పైసీగా బాగుంటుంది. మీ రుచిని బట్టి కారం వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. వీటిని బాగా కలపాలి. దాదాపు 5-6 నిమిషాలు చేత్తో బాగా కలపాలి. ఇలా కలిపితేనే మనం వేసిన మసాలాలు ఈ మటన్ ముక్కలకి పడతాయి. కలిపి ఈ విధంగా బాగా కొట్టాలన్నమాట. అప్పుడు మనం వేసిన మసాలా ఇందులో బాగా ఇంకుతుంది. ఆఖరిగా 1 గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని 3 గంటలు కంపల్సరీ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అలాగే మటన్ తొందరగా ఉడుకుతుంది. తర్వాత 1 దబరాలో నీళ్లు పెట్టుకొని అవి కాగబెట్టుకోవాలి. అందులో 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జాపత్రి, మిరియాలు, ఇవన్నీ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ ఎక్కువ వేసాం కాబట్టి. అందులోనే పుదీనా కొత్తిమీర గుప్పెడు వేయాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ నూనె వేయాలి. అన్నం ఉడికించినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. దీన్ని మరగ కాగించుకోవాలి. ఈ నీళ్ళు కాగేలోపుగా పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో 10-15 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. మీరు ఖచ్చితంగానే విన్నారు. దీనికి కంపల్సరీ ఎక్కువ నెయ్యి వేయాలన్నమాట. అదే రెస్టారెంట్ స్టైల్ అండ్ ముస్లిం స్టైల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా. కంపల్సరీ నెయ్యే వాడాలి. ఇది దేశీ ఘీ వాడాలి. అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసేసేయాలి. ఎక్కువైనా అప్పుడప్పుడు తినొచ్చు, ఏం పర్వాలేదు. మీరు టేస్ట్ కావాలంటే కంపల్సరీ 6 కంటే ఎక్కువ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీన్ని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. పెరుగుతో పాటుగా బాగా కలిపి ఉడికించుకోవాలి. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఉడుకుతుండగానే మీకు మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మనం పాలల్లో 1 చిటికెడు కుంకుమ పువ్వుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కూర దాదాపు 60% వరకు ఉడుకుతుంది. చూస్తారు కదా, నీళ్లు సలసలమని మరుగుతున్నాయి. ఇప్పుడు అందులో మనం కడిగి 1 అరగంట పాటు నానబెట్టుకుని 1 పావు గంట పాటు ఆరబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి. అంటే నీళ్లు తీసేసి ఉంచుకున్న బిర్యానీ రైస్ వేసి హై ఫ్లేమ్లోనే 5-6 నిమిషాలు ఇవి వెంటనే ఉడికిపోతాయి. ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూస్తారు కదా, బియ్యం ఎప్పుడైతే 2గా విడిపోతుందో అప్పుడు ఖచ్చితంగా వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసి వడపోసేసుకోవాలి. లేదంటే ఎక్కువ ఉడికిపోతుంది. బిర్యానీ రైస్ తొందరగా ఉడికిపోతుంది అనమాట. వితిన్ 5 to 6 మినిట్స్లో మీకు బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కాసేపు అంటే 2 నిమిషాలు దీన్ని అలాగే ఉంచండి. ఈలోపుగా మటన్ ఉడుకుతూ ఉంటుంది కదా, అక్కడ
చూసారు కదా, మటన్ బాగా ఉడికింది. ఇక్కడ నేను 10 నిమిషాలు ఉడికించాను. నెయ్యి పైకి తేలింది. ఇలా తేలినప్పుడు మనం వండి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఒక లేయర్గా వేయాలి. లేయర్గా వేసి కొద్దిగా ఈ విధంగా అద్దాలన్నమాట. కింద ఉన్న కూరలోకి వెళ్ళేటట్టుగా అద్దు పెట్టాలి, అదమాలి ఒక స్పూన్ తోటి. అందులో బిర్యానీ మసాలా పొడి వేయాలి. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. అందులో తయారు చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు కొంచెం వేయాలి, అలాగే షాజీరా వేయాలి. ఇవన్నీ ప్రతి లేయర్కి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక లేయర్ బిర్యానీ రైస్ వేసి గట్టిగా అదిమి దానిపైన బిర్యానీ మసాలా పొడి, అలాగే కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి, కొద్దిగా షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లుకోవాలి. ఇలా చల్లుకొని గోధుమ పిండి ముద్దను ఈ విధంగా పైన మూతకి అతికించుకొని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అంటే దీన్ని దమ్ చేయడం అంటారు కదా, ఇది అందరికీ తెలుసు కదా. ఆవిరి అస్సలు బయటకు పోకుండా ఇలా పెట్టుకొని గట్టిగా అదిమి 15 నుండి 20 నిమిషాల వరకు వెరీ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసి వేడి మటన్ దమ్ బిర్యానీ సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియోలో చూపించిన చిట్కాలు, మసాలాలు, ఇంకా టైమింగ్, లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో, మీడియంలో ఇవన్నీ ఫాలో అయితే యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసేస్తారు. నాకు కామెంట్ కూడా పెడతారు సూపర్ అని. సరేనా? ఇందులో నెయ్యి ఎక్కువైంది, కానీ కంపల్సరీ ఎక్కువ నెయ్యి వాడుకోవాలి. ఇంకా చూపించిన మసాలాలు కూడా వాడుకోవాలి. అలాగే ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మందంగా ఉన్న కడాయిలో బిర్యానీ వండుకోండి. ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను స్టీల్ కడాయి పెట్టాను. స్టీల్ది పెట్టకపోవడమే మంచిది, ఎందుకంటే అది అడుగంటు పోతుంది. మందంగా ఉన్న అల్యూమినియం కానీ ఇంకా వేరే ఏ కడాయి అయినా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి.